కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చు. 44 సంవత్సరముల కిందట మన ఎన్టీ రామారావు గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము సుదీర్ఘ కాలంలో ప్రభుత్వాలు ఒకటే ప్రభుత్వం ఉండేదాని వల్ల డెవలప్మెంట్ అయితేనేమి ఏ సమస్యలు కూడా పట్టించుకోకుండా నాయకత్వంతో వాళ్ళ నాయకుల ధోరణితో కొన్ని ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు చేస్తూ ఉంటే దాన్ని గ్రహించి రామారావు గారు సినిమాలలో ప్రజానాయకునిగా ఉద్యమ నాయకునిగా ఎన్నో సినిమాలు చేపట్టి ప్రజాదరణ పొందిన నాయకుడు. అందువలన ఆయన ఇక్కడ పార్టీ ఏర్పరిచి పార్టీ ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను సినీ రంగంలో సక్సెస్ అయినాను. పార్టీ పరం పెట్టి పార్టీ పరంగా సేవ చేయాలా, ప్రజలకు ప్రత్యక్షంగా చేయాలనే ఉద్దేశంతో గత 44 సంవత్సరాల కిందట మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావన దినోత్సవం ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రజల్లోకి పోయి 9 మాసాలు తదేక దీక్షతో చైతన్య రథములో ఎండనక వాలనక గాలనక తిరిగి ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్నాళ్ల నుంచో కుక్కుటేలతో నిలబడిపోయిన ప్రభుత్వాన్ని కూలదోయడం కూడా జరిగింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి అయినాక ప్రజలకు సేవ చేయాలనే సంకల్పముతో ప్రజలు మామూలుగా ఇది పరిపాలన విధానాన్ని అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో గతంలో సమితిలు అనేవి ఉన్నాయి. దానికి దూర ప్రాంతాల నుంచి పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారని ఒక్కొక్క సమితికి 5-6 మండలాలుగా విభజించి మండలాలను ప్రజలకు దగ్గరగా ఏర్పాటు చేసి అక్కడ నుంచి పరిపాలన మొదలు పెట్టాడు. తర్వాత పేదలకు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ₹2 పథకం, బియ్యం పథకం కూడా ఆయన మొదలు పెట్టాడు. తర్వాత వృద్ధులు చాలా ఇబ్బంది పడతారు, కుటుంబ సభ్యులు వాళ్ళను కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పింఛను ఆధారంగా ఉండేటట్టుగా వాళ్ళకు కూడా ఆధారం ఉండేట్టుగా పింఛను కూడా ఏర్పాటు చేసినారు. తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో చేశాడు ఆయన. తర్వాత ఒక నీటి వనరుల కోసము తెలుగు గంగ అనే ప్రాజెక్టు పెట్టి ఆంధ్రదేశంలో మన రాయలసీమకు తమిళనాడుకు నీరు అందించేదానికి తెలుగు గంగ ప్రాజెక్టు కూడా ఆయన చేపట్టాడు. తెలుగు గంగ అనేది మన తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగు గంగ అనే పేరు పెట్టి చేసినాడు. గతంలో మన ప్రాంతీయులందరూ కూడా దూర ప్రాంతాలు ఇండియా లెవెల్లో ఏమంటారంటే మద్రాసు హిందూ అంటారు అన్నమాట. అది ఈయనకు
నచ్చడంలే. దానివల్ల మన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉండాలనే దాంతో గుర్తింపు తెచ్చినోడు మన తెలుగుదేశం పార్టీ అవిర్భావ నాయకుడు నందమూరి తారక రామారావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మన దర్శానిపల్లి గ్రామంలో కూడా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు సినీ జగత్తులోనే మంచి నాయకునిగా, మంచి కళాకారునిగా, ఆధ్యాత్మికంగా అయితేనేమి, సాంఘిక పరంగా అయితేనేమి, కళాపూర్ణ కూడా చాలా మంచి కళాకారునిగా కూడా గుర్తింపు పొంది అనతి కాలంలోనే ఒక బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ క్రమంగా హస్తాలతో నలిగిపోతా ఉన్నారు. వీరికి ఏదో ఒక విధంగా సాయం చేయాలా, అది దానికి సంబంధించి ఏమైతే ఒక రాజకీయ పార్టీ పెట్టి మనం ప్రజలకు బాగా సేవ చేయొచ్చు, మిగతా దానిలో కూడా సేవ చేయొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ పెడితే అందరికి కూడా మన సమానంగా కూడా న్యాయం చేయొచ్చు అనే భావనతో 1982 మార్చి 29న పార్టీ ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు జాతికి, తెలుగు నేలకు భారతదేశంలోనే గొప్పగా మంచి గుర్తింపు కావడం, మనం తెలుగు జాతి చేసుకునేటువంటి పుణ్యం. అదేవిధంగా మనం ఎవరు కూడా తెలుగు జాతిగా కూడా గుర్తించలేదు. మదరాసి వాళ్ళనే గుర్తిస్తా ఉన్నది కేంద్రం. కానీ ఒక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే తెలుగు జాతి కానీ, తెలుగు మనుషులంటే కానీ కూడా కేంద్ర స్థాయిలో కూడా తగినటువంటి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో సంస్కరణలకు ఎన్టీ రామారావు ఆజ్యం పోయడం జరిగింది. ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మద్య నిషేధం కానీ, కొత్త గృహాలు కానీ ఎన్నో. అదేవిధంగా దేశంలోనే మహిళలకు ఆస్తి కల్పించినటువంటి మొట్టమొదటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలంగాణలో కూడా పటేల్ పెట్రోల్ వ్యవస్థను కూడా సమూలంగా మార్పు చేసి చాలా ఆడ ఎన్నో పెద్ద డాములను పంచివేయడం జరిగింది. అదేవిధంగా కూడా మండల వ్యవస్థను కూడా ముందు ఏమైతే ఉన్నాయో సమితిలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలకు అభివృద్ధి దగ్గరగా చేయాలని చెప్పి, అధికారులు దగ్గరికి రావాలని చెప్పి మండల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈయన అనతి కాలంలోనే 9 నెలల్లోనే పార్టీ స్థాపించడం, ప్రజలకు దగ్గరగా చేరువ కావడం, భారతదేశంలోనే ఓ తెలుగు జాతిని కూడా మంచి గుర్తింపు తేవడం మన నందమూరి తారక రామారావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన అడుగుజాడల్లోనే మన నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక విధంగా కూడా సంస్కరణలు ఏర్పాటు చేసి మహిళలకు కానీ, అభివృద్ధి పరంగా కానీ, యువతకు ఉపాధి కానీ, నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాలు కానీ అనేక రంగాలు కూడా ముందుకు తీసుకెళ్తా. అదేవిధంగా మేము చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కూడా. అదేవిధంగా కూడా ఏ తూచా తప్పకుండా అన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు సీనియర్ అనుభవంతో
లోకేష్ గారి నాయకత్వంలో కూడా రాష్ట్రం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక విధాలుగా కూడా పార్టీకి సహకరిస్తూ కూటమి పార్టీ చాలా ప్రజలకు చేరుకోగా అభివృద్ధి పరంగా కూడా ముందుకు పోతా ఉంది. నిన్న అసెంబ్లీలో కూడా అమరావతి ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు మళ్ళా మన అభివృద్ధిని ఎక్కడ తరలిస్తారని చెప్పి అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది. ఇక అభివృద్ధి కూడా చాలా స్పీడ్గా కొనసాగుతుంది ఈ తెలుగుదేశం పార్టీలో ఈ కూటమి ప్రభుత్వంలో. అదేవిధంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే మన వడ్డారెడ్డి నాయకత్వంలో చాలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పరంగా శాంతి పరంగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇంకోటి కూడా నంద్యాల కొండారెడ్డి గారు కూడా చదువుకున్న వ్యక్తి, చాలా ఉత్సాహమైనటువంటి వ్యక్తి కూడా, ఇద్దరు కూడా తండ్రి కొడుకుల కలయికతో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతా ఉందని మేము సందర్భంగా కోరుతున్నాం. ఇక మా గ్రామానికి సంబంధించి వస్తే ఇప్పటికీ మా గ్రామానికి వడ్డారెడ్డి గారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా ₹1 కోటి నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో కూడా మంచి స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికి సంబంధించి కూడా ఈ కర్మకాండాలకు 30 సంవత్సరాల నుంచి చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే కర్మకాండాలకు సంబంధించి కూడా రూములు, స్నానాలకు సంబంధించి కూడా రూమ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కూడా కొంత పైప్ లైన్ కూడా వాటర్ కు సంబంధంగా 40 సంవత్సరాల నుంచి పైప్ లైన్ ఇబ్బందిగా ఉంటే వాటర్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం, అన్ని రకాలు కూడా దర్శనపల్లి గ్రామాన్ని కూడా వడ్డారెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా, ఎంతో మంది ఎన్ని రకాలు కూడా భయందాలకు గురి చేసినా కూడా మా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి శక్తి చెదరకోకుండా ముక్కుబడి తీసుకుతో మళ్ళా అధికారంలోకి రావడం జరిగింది. ఈ అవకాశం ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.